దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు యెరూషలేం ప్రాకార నిర్మాణాలు నెహెమ్యా గ్రంథం నుండి మరి అందరూ ఐకమత్యంగా దేవుని పరిచర్యలో పాల్గొనట, ఈ సన్నివేశం ద్వారా మన పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బే కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. అంటే ఒక చైన్ లింక్ లాగా పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఇశ్రాయేలులో నుంచి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాకార నిర్మాణంలో పాల్గొన్నారు. ఐకమత్యంతో పనిచేశారు, ఆసక్తితో పనిచేశారు, అన్ని రంగాల ప్రజలు పాల్గొన్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మొదలుకుంటే అధికారులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే మరి అధికారులు, ఆఫీసర్లు, అదేవిధంగా ప్రధాన యాజకులు పాల్గొన్నారు. 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే బంగారం పని చేసేవారు, కౌన్సిలీలు కూడా మరి వారు బంగారం చేసేది, ఇటుకతో కట్టుబడి వారికి చేతనైన పనిని వారు కూడా సహాయం చేశారు. 8వ లైన్లు చూస్తే ఔషధ జ్ఞానం అంటే డాక్టర్లు కూడా పాల్గొన్నారు. డాక్టర్ల పని మాది డాక్టర్ పని అని కాకుండా ఈ యొక్క ప్రాకార నిర్మాణంలో వారు ఆ ఇటుక పనిలో పాల్గొన్నారు. తర్వాత 12వ వచనం చూస్తే షల్లూము అతని కుమార్తెలు, యూత్ గర్ల్స్ పాల్గొన్నారండి. మరి యువత పాల్గొన్నారు, అన్ని రంగాల ప్రజలు మరి ఆ దేవుని పరిచర్యకు పాలుభాగస్తులై మరి పాల్గొన్నారు. వారి యొక్క సమయం కూడా చూడండి, ఉదయం మొదలుకొని సాయంత్రం నక్షత్రాలు కనిపించే వరకు అంత సుదీర్ఘంగా పనిచేశారు. 4వ అధ్యాయం మన 21వ వచనం కనుక మనం చదివినట్లయితే, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21 చూస్తే, ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితే సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రాలకు పడే వరకు ఈటలు పట్టుకొని, చూడండి కత్తి కూడా పెట్టినారు. అనేక రకమైన వ్యతిరేకతలు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, అనేక మంది వ్యతిరేకించారు. ఆ సందర్భంలో ఒక చేత్తో కత్తి పట్టుకొని మరి వాటిని ఫేస్ చేస్తూ, మరి సెక్యూరిటీగా ఫేస్ చేస్తూ, రెండో చేత్తో రాళ్ళు పెట్టి నిర్మించినటువంటి మరి పరిచర్య చేశారు. మందిర నిర్మాణ, ఆ ప్రాకారాల నిర్మాణ పరిచర్య మనం పరిశీలన చేసినట్లయితే ఈ సన్నివేశాన్ని బట్టి చూస్తే దేవుని పరిచర్య కోసం ఆటంకాల మధ్య కూడా ఆటంకాలను అధిగమిస్తూ అన్ని రంగాల ప్రజలు, అన్ని రకాల ప్రజలు ఆ రోజు ప్రాకార నిర్మాణంలో పాల్గొన్నారు. మరి వారి ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు తన సమయాన్ని హెచ్చించారు, తమ ధనాన్ని హెచ్చించారు, తమ శక్తి సామర్థ్యాలను హెచ్చించారు. ఈరోజు నేను దేవుని పరిచర్యలో మన సమయాన్ని, మన యొక్క శక్తిని, మన యొక్క సంపదని వాడాలి దేవుని పరిచర్యలో. దేవుడు ఈ పాత నిబంధనలో ఈ స్టోరీ ద్వారా మనకు దృష్టాంతంగా మన దేవుని పరిచర్యను ఈ సంఘంలో మనం చేయడానికి గొప్ప పాఠాన్ని నేర్పుతా ఉన్నాడు. అదేవిధంగా నెహెమ్యా మంచి నాయకత్వ లక్షణాలతో వారిని ముందుకు నడిపించాడు. వారికి కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. ఎవరు వడ్డీ వసూలు చేయకూడదు, డబ్బులు ఇస్తే. సంఘం మధ్య ఇటువంటి మంచి మంచి కార్యాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి, మంచి పనులు. మరి అక్కడ గవర్నర్ గా ఉన్నప్పటికీ జీతం కూడా తీసుకోకుండా దేవుని పరిచర్య చేశాడు. ఆ దేవుని పరిచర్యలో దాదాపుగా 150 మందికి రోజు మెను కూడా అద్భుతమైన మెను, భోజనాలు. మరి రోజుకు ఒక ఎద్దు, 6 గొర్రెలు, కోళ్ళు, మరి 10 రోజులకు ఒకసారి ద్రాక్షారసం, తనింట్లోనే భోజన కార్యక్రమాలు. నెహెమ్యా మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కలుపుకొని పరిచర్యలో పాలుభాగస్తులు చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించాడు. గోడలంటే చిన్నవి కాదవి. మరి ఎజ్రా నాయకత్వంలో కొంతమంది, నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది ఆ గోడలు కంప్లీట్ అయినాక మరి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ గోడల మీద మరి ముందుకు కొనసాగించబడి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు నేను కనుక పరిశీలన చేసినట్లయితే మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని దేవుని కోసం
ప్రతి ఒక్కరు అన్ని రంగాలు, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, మరి దేవుని పరిచర్య కోసం ఈ ఆటంకాలు ఏమీ కాదు. అందరూ కలిసి పనిచేయాలి. అందరూ కలిసి శక్తి సామర్థ్యాలను దేవుని కోసం ఇవ్వాలి, సమయాన్ని దేవుని కోసం ఇవ్వాలి, మన యొక్క సొమ్ముని దేవుని కోసం వెచ్చించాలి. ఆ ప్రాకార నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న దాన్ని బట్టి మనం ఈరోజు పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగించబడాలి. అందరి బాధ్యత అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆ రోజు ఆ ప్రాకారాల నిర్మాణానికి దేవుడు అందరూ కలిసి పనిచేయటం వల్ల అద్భుతంగా యెరూషలేము ప్రాకారాలు తిరిగి పునర్నిర్మించబడ్డాయి. దేవుని నామం మహింపడింది. ఉన్నతంగా ఆధ్యాత్మికంగా తిరిగి పునర్జీవించబడ్డారు. మరి సత్యాన్ని మనం పాఠంగా నేర్చుకొని అందరం కలిసి ఈ సంఘకాలంలో మనం పరిచర్య చేయాలి. ఆధ్యాత్మికంగా అనేక మందిని నడిపించి దేవుని నామానికి మహిమ తీసుకొస్తూ ముందు కొనసాగించబడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మరి ఈ వాక్యాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్యకాల దినాల్లో అనేక మందికి ఈ వాక్యాన్ని అందునట్లుగా మీరు కూడా పాలుభాగస్తులని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.